యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి హృదయం దేవుని తట్టు తిరగక తన వైపు మళ్లించుకొని పాపపు ఉచ్చులో చిక్కించి తనతో పాటు నిత్యాగ్ని దండనకు తీసుకొని పోవు ఒక మాయా అదృశ్యమైన వినాశక శక్తి యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత తన యొక్క రహస్యమైన అగ్నిబాణాలు హృదయం మీద సంధించి మనుషులను పాపపు బందీలో చెరలో ఉంచి బందీగా చేసి మనిషిని తనను తాను గుర్తించకుండా చేయగలిగిన ఒక అదృశ్యమైన శక్తి యుగ సంబంధమైన దేవత. పాపం అనే చెరలో బందీగా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, కానీ పాపం అనే చెరని ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడు. దానికి కారణం ఆత్మ శరీరం ఒకదానికోటి విరోధంగా పోరాడుచున్నది. ఈ పోరాటాన్ని గ్రహించక పాపం అనే చెరలో నలిగిపోతూ తనను తాను నిత్యాగ్ని దండనకు మళ్లించుకుంటూ ఉంటాడు. దానికి కారణం యుగ సంబంధమైన దేవత. అందులో భాగంగా యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుదాం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. ఇది బబులోను దేశానికి వచ్చింది దేవోక్తి అయినప్పటికీ కూడా ఇది సర్వమానవాళికి ఆయా సందర్భాలలో ఆయా దేశాలలో దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంటుంది. ఈ సందర్భం మనం చదివినప్పుడు యెషయా ప్రవక్త బబులోను దేశం, ఆ దేశంలో ఉన్న ప్రజలు వారి యొక్క నడవడిక పాపపు జీవితాన్ని బట్టి దేవాది దేవుడు మహాదేవుడు సర్వలోకానికి నాథుడైన యెహోవా నుంచి ఈ ఉగ్రత వస్తుంది కదా, అది మనకు కాదు కదా అని అనుకుంటారేమో. కాదండి. ఆయా సందర్భాలలో ఆయా దేశాలలో ఆయా కాలాలలో మనుషుల ప్రవర్తన బట్టి దేవుడు పలికిన మాట అది కేవలం బబులోనికే కాదు, లేదా సందర్భంలో ఆయా ప్రాంతానికే కాదు, అది కేవలము అక్కడ వ్రాయబడిన ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకే అనుకుంటే అది మనం ఇంకా భ్రమలో ఉన్నాము, యుగ సంబంధమైన దేవత కలిగించు భ్రమలో ఉన్నామని తెలుసుకోవాలి. ఇది కానీ ఇది అలాంటి ప్రవర్తన కలిగిన ఏ దేశానికైనా దేవుని ఉగ్రత అలానే ఉంటుంది. అందుకే చూడండి, ఇక్కడ యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. కొన్ని సందర్భాలలో ఈ బబులోను వాసులకి ఇతర రాజుల నుంచి కూడా ఉగ్రత దండన కూడా విధించడం జరిగింది. అలానే ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో వేరొకరు వారి ద్వారా వేరే దేశాల నుంచి కావచ్చు, వేరే సమాజం నుంచి కావచ్చు, వేరే వ్యక్తుల ద్వారా కావచ్చు ఉగ్రత వారి మీదకు వస్తుంది. దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అదేవిధంగా గొప్ప సైన్యం దేవుని సైన్యముగా ఉన్న ఎన్నో కీటకాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు అనుమతితోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందులో భాగమే ఇది కూడా. క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనది వచ్చును. దేవుని కోపం రగులుకొని వాళ్ళందరినీ, పాపులుగా ఉన్న వారందరినీ నశింపజేయుటకు వస్తూ ఉంది. ఆయా సందర్భాలలో ఆయా కాలాలలో ఆయా జనాంగాల మీదకి రకరకాలుగా వారి మీదకి వచ్చి వారిని అణిచివేస్తుంది. ఇది కేవలం బబులోను అనుకొని మనకు కాదు కదా అని భ్రమలో నువ్వు ఉంటే ఇప్పటికైనా తెలుసుకో. నీ చుట్టూ ఉన్న సమాజం కొరకు ప్రార్థన చేయి. సమాజం మారు మనసు పొందాలని ప్రార్థించు. దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా కాపాడబడాలని ప్రార్థించు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.